హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబల రుచి. ఈరోజు వీడియోలో అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ టేస్టీగా ఉండే 3 రకాల చట్నీ రెసిపీస్ చూద్దామండి. ఈ చట్నీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా హోటల్ స్టైల్లో పల్చటి పల్లి కొబ్బరి చట్నీ రెసిపీ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకుంటేనే మనకి ఇవి లోపల వరకు వేగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను వేయించడానికి ఒక 4 నిమిషాలు టైం పట్టింది. పల్లీలు వేగితే సరిపోతుందండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కావాల్సిన పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇందాక మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు వేరుశనగ పప్పు అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే పుట్నాలు లైట్గా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మనకి బాగా వేగాల్సిన అవసరం లేదండి, మీకు లైట్గా వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 1 రెబ్బ కరివేపాకు, ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి, పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన వాటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి, అప్పుడైతే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి 1/3 కప్పు లేదా 1 కప్పు వరకు మీరు పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసి వేసుకోండి. నేను పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ఇలా కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోండి, కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసి తీసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంకొక 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, చట్నీ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చట్నీని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ జార్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు చట్నీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వరకు నేను ఒక 3.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకున్నానండి. చూసారు కదా, చట్నీ ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. ఇది కొద్దిగా పల్చగా ఉంటేనే టేస్ట్ అనేది మనకి హోటల్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూపించినట్లుగా చట్నీని బాగా కలుపుకోవాలి నీళ్ళని వేసుకొని. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించినట్లుగా ఉండాలి. మీరు ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు అన్నీ కలిపి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా వేగాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకుందాం. ఇలా చట్నీలో మొత్తం వేసేసుకోవాలి. ఇలా పోపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా చట్నీని ట్రై చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మనం హోటల్లో తిన్నట్లే ఉంటుంది. ఈరోజు వీడియోలో ఇడ్లీ, దోశ, వడ, బోండాల్లోకి ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. జీలకర్ర వేగాక దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 వరకు కట్ చేసి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని చూసి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెబ్బ కరివేపాకు, కట్ చేసుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 1 పెద్ద సైజు 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నాను. దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకోండి, 1 పావు టీ స్పూన్, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఇవి త్వరగా మగ్గుతాయి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో
ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఉల్లిపాయ అలాగే టమాటా మెత్తబడిపోయింది. ఈ ఉల్లిపాయ టమాటో బాగా మెత్తబడాలి. ఇలా మెత్తబడ్డాక దీనిలోకి నేను చింతపండు వేసుకుంటున్నానండి. ఒక చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు చూసి వేసుకోండి. చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇంతేనండి, ఇంకెక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. టమాటో చట్నీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 చూసి వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇందాక కొంచెం వేసాం కదా, చూసి వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించినట్లు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సర్ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీకు కొద్దిగా పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి తాలింపు వేసుకోవాలి. తాలింపులో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నాను. ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ చేయండి. అన్నంలోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పుదీనా చట్నీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకిది ఒక వారం రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కొద్దిగా దోరగా వేయించుకోవాలి. మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా మగ్గించాలి. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. పచ్చిమిర్చి మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నీ తీసుకుని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడయ్యాక పుదీనా ఆకుల్ని వేసుకుందాం. నేను ఇక్కడ పెద్ద సైజు 2 కట్టలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకున్నాను. ఇలా తడి లేకుండా వేసుకుంటే మనకి పుదీనా పచ్చడి ఒక 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పుదీనా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించాలి. పుదీనా కొంచెం దగ్గర పడేంత వరకు బాగా మగ్గించాలి. మనకి పుదీనా బాగా వేగిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని తిరిగి అదే ప్యాన్లోకి మరొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక టమాటాలని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. వీటిని కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఇక్కడ 2 నిమిషాల తర్వాత మనకి ఇలా నీరు అనేది బయటకు వస్తుంది టమాటాలో. ఆ స్టేజ్లో దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని టమాటా పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించాలి. చూసారు కదా, టమాటా ఇక్కడ చక్కగా మెత్తబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, మినపప్పు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, వేసుకోండి. కొంచెం జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకులు అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, టమాటాలను కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ చింతపండు వేసాం కదా, ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత టమాటాని తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూసారు కదా, ఇక్కడ చూపించినట్లుగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. అంతేనండి, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని పోపు పెట్టి కూడా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటున్నాను. వారం రోజుల పాటు ఇది ఫ్రెష్గా ఉంటుంది. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ 3 రకాల చట్నీ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.